హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏపీపీఎస్సీ 2026లో ఎవరైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అడ్మిషన్ చేయాలనుకుంటున్నారో, మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంటుంది అండ్ ప్రీవియస్ ఇయర్ 2025 డేటా తీసుకొని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కేటగిరీ వైస్ ఉంటది మీకు. అండ్ నాన్ లోకల్ స్టూడెంట్స్‌కి ఎంత ర్యాంక్ వస్తే మీకు సీట్ అనేది వస్తది ఎస్‌వియులో అనే దాని గురించి కూడా నేను డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాను. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనే దాని గురించి కూడా నేను మీకు క్లియర్ కట్‌గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ బిఫోర్ దట్ ఏంటి అంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైక్ చేయండి. వీడియోకి మీరు లైక్ చేసి ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది ఈ వీడియో పుష్ చేస్తదని నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. కొంచెం చెయ్యాలనే ఎంకరేజ్‌మెంట్ వస్తది. అందుకే మిమ్మల్ని లైక్ చేయమంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్‌లో వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చేయండి. ఎందుకంటే దానిలో ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ కౌన్సెలింగ్ నోటీస్ అలాంటివి ఏమైనా వస్తే డైరెక్ట్ వీడియో కాకుండా ఫస్ట్ గ్రూప్ ఛానల్స్‌లోనే నేను అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో చేస్తా. సో, వీడియో వచ్చేసరికి లేట్ అవుతది కాబట్టి మీరేంటి అంటే దానిలో జాయిన్ అయ్యారనుకోండి వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో మీకు ఈజీ అవుతుంది. సో, నోటిఫికేషన్ సింపుల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ పోతే మీకేంటి అంటే ఇన్‌కేస్ వెబ్ ఆప్షన్స్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు నన్ను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో. అందుకు సింపుల్‌గా ఉంటుందని. అండ్ ఇంక మనం ఏంటి అంటే డేటా చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డేటా. ఈ డేటా ఏంటంటే అఫీషియల్ డేటా ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేశాను. 2025 కంప్యూటర్ సైన్స్ ఎస్‌వియుది క్లోజింగ్ ర్యాంక్స్ ఇవన్నీ. ఇక్కడ మీరు చూసి ఈడబ్ల్యూఎస్ ఉంటే 1400 వరకు ట్రై చేయండి. ఈడబ్ల్యూఎస్ లేకపోతే మీరేంటి అంటే 1100కి క్లోజ్ చేసేసేయండి. ఓకేనా. 1100 లేకపోతే మాత్రం మీరు ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ఆప్షన్ అనేది పెట్టుకోవద్దు. మీకు వేస్ట్ అవుతుంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇన్‌కేస్ మీరు పెట్టుకోవాలని అనుకుంటే మాత్రం ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చి పెట్టుకోండి. ఓకేనా. అంటే 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చి మీకు మీ లోకల్ రీజియన్‌లో ఉన్న యూనివర్సిటీకి అప్పుడు మీరు పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఎస్‌వియు, ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే బీసీఏ. బీసీఏకి ఏంటి అంటే యాక్చువల్లీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే మనం ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ 650-750 ఉంటుంది. ఎవరైనా బీసీఏ వాళ్ళు ఉంటే మీరు ఎస్‌వియు లోకల్ రీజియన్‌లో ఉంటే మాత్రం మీరేంటి అంటే మోస్ట్‌లీ మీకు 750 ఉంటే ఫస్ట్ ఆప్షన్ ఎస్‌వియు ఇవ్వండి. ఖచ్చితంగా సీట్ అనేది ఫస్ట్ ఆప్షన్ మీకు అలౌట్ అయిపోతది. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు బీసీఏ వాళ్ళు ఇన్‌కేస్ ఎక్కువ ర్యాంక్ వస్తే మీరేంటి అంటే 2, 3 ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి. సేమ్ లోకల్ రీజియన్ ఉన్న యూనివర్సిటీస్‌కి. అలా కాకుండా ఫస్ట్ ఆప్షనే ఇస్తే మీకు రాకపోతే ఫస్ట్ ఫేజ్ అనేది వేస్ట్ అయిపోద్ది కౌన్సెలింగ్. అందుకు సెకండ్ ఆప్షన్ అంటే 2, 3 ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి. బీసీఏ వాళ్ళు 750 అబోవ్ ర్యాంక్ ఎళ్తే అంటే 1000కి పైకెళ్తే. ఈ ప్రిడిక్షన్స్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయంటే ఇన్‌కేస్ బీసీఏ వాళ్ళు తక్కువ మంది రాసారు. జస్ట్ ఒక 10 మెంబర్స్ అందులో ఎవరికీ బెటర్ ర్యాంక్ లేదు. అందరికి 500 అబోవ్ ఉంటే అలాంటప్పుడు మీకు సీట్ అనేది అలౌట్ అవుతది. ఇన్‌కేస్ 1000 ర్యాంక్ ఉన్నా గానీ బీసీఏ కేటగిరీలో. ఇన్‌కేస్ ఎక్కువ మంది రాసి బెటర్ ర్యాంక్ వస్తే అప్పుడు డిఫికల్ట్ అవుతది. అందుకే నేను మీకు 750 అని చెప్తుంది ఎక్స్‌పెక్టెడ్. అండ్ నెక్స్ట్ థింగ్ బీసీబీ. బీసీబీకి ఏంటి అంటే ఈసారి క్లోజింగ్ ర్యాంక్ 900 ఉండొచ్చు. అంటే 850-900 మీడియంలో మనకుంటుంది. ఆ రేంజ్‌లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీసీడీ. ఈ బీసీడీకి ఏంటి అంటే 1000 దాకా ఛాన్స్ ఉంది. 1000 దాకా మీరు ఎవరికైనా ఉంటే మాత్రం మీరు పెట్టేసుకోండి. సేమ్ నేనిప్పుడు ఏం చెప్తున్నానంటే ఎస్‌వియు లోకల్ స్టేటస్ ఉంటేనే మీకు ఇన్‌కేస్ ఏయూ వాళ్ళు ఎవరన్నా 1000, 1100, 900 ఉంటే మీరు దాని జోలికి అసలు వెళ్ళకండి. ఏయూ స్టూడెంట్స్ ఎస్‌వియు రీజియన్ పెట్టకండి. ఎవరు ఈ బీసీడీ వాళ్ళు. ఓకేనా. సేమ్ మీ ఏయూ రీజియన్‌లోనే పెట్టుకోండి. నేను ఎస్‌వియు రీజియన్‌లో ఉంటే అప్పుడు బీసీడీ స్టూడెంట్స్‌కి మీకు 1000 ఉన్నా గానీ, 1100 ఉన్నా గానీ మీకొస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే బీసీఈ. ఈ బీసీఈకి ఏంటి అంటే 750 అనేది క్లోజింగ్ ర్యాంక్ ఉంటుంది. ఈసారి 750 వాళ్ళు ఉంటే మాత్రం మీరు పెట్టేసుకోండి. సేమ్ నేను మీకు చెప్తున్న ఎస్‌వియు రీజియన్‌లో ఉన్న వాళ్ళే. నేను మీకు చెప్తాను. ఏయూ రీజియన్ వాళ్ళు కూడా ఎస్‌వియులో కంప్యూటర్ సైన్స్ చేయాలంటే మీకు ఎంత ర్యాంక్ ఉండాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎస్‌సి2. ఈ ఎస్‌సి2 కేటగరీ స్టూడెంట్స్ ఎవరికైతే 1800 ఉన్నా గానీ మీకు స్టిల్ ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ 3 ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా. మీకు ఫస్ట్ ఆప్షన్‌లో సీట్ అనేది పక్కా అలౌట్ అవుతది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎస్‌టీ కేటగిరీ లోకల్ స్టేటస్ అంటే ఎస్‌వియు రీజియన్‌లో ఉండి ఎస్‌వియు కంప్యూటర్ సైన్స్ చేయాలంటే మీరు మినిమమ్ మీకు 500 బిలో ఉన్నా ఇబ్బంది లేదు. 1000 పైన ఉన్నా ఆర్ 1500 ఉన్నా, 1600 ఉన్నా గానీ మీరు పెట్టుకోండి. అంటే 1600 వరకి ఛాన్స్ ఉంది ఎస్టీ స్టూడెంట్స్‌కి. ఓకే. సేమ్ ఎస్‌వియు రీజియన్‌లో ఉన్నోళ్ళైతే. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మనం నాన్ లోకల్ స్టూడెంట్స్ కిందకి వద్దాం. అంటే నాన్ లోకల్ లైక్ మీకు చెప్పాలి అంటే ఏంటి అంటే ఏయూ రీజియన్ స్టూడెంట్స్ ఎస్‌వియులో కంప్యూటర్ సైన్స్ చేయాలంటే మీకు ఎంత ర్యాంక్ ఉండాలి? జస్ట్ ఇక్కడ సింపుల్‌గా నేను మీకు చెప్పేస్తాను. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి కదా! సో, ఇవి మీరు చూసుకోవచ్చు. ఈ స్క్రీన్ మీద నేను మీకు కొంచెం
జూమ్ ఇన్ చేస్తాను. దెన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బీసీడీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే 199 ఎవరికైనా ర్యాంక్ వస్తే మీరు పెట్టేసుకోండి. ఏ కేటగిరీ అయినా గానీ మీకేంటి అంటే 500 బిలో ఉంటేనే మీరు ఏయూ రీజియన్, నాన్ లోకల్ రీజియన్ అంటే ఐ మీన్ ఏయూ రీజియన్ నుండి ఎస్‌వీలో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయాలంటే ఏ రీజియన్ అయినా గానీ మీకు 500 బిలో ర్యాంక్ ఉంటే మాత్రమే మీరేంటంటే పెట్టుకోండి. 500 అబోవ్ ర్యాంక్ ఉండి నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎస్‌వీలో చేయాలంటే గానీ మీకు రాదు. ఓకేనా? అంటే మీన్స్ హై ర్యాంక్ ఉంటే రాదు. 500 బిలో అండ్ కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటే మీన్స్ నేనేం చెప్తున్నానంటే, నాన్ లోకల్ స్టూడెంట్స్ అంటే ఏయూ రీజియన్ స్టూడెంట్స్ ఏ కేటగిరీ అయినా మీరేంటి అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేయాలి అంటే మీకు వన్ థింగ్ ఫైనలైజ్ అయ్యి ఉండాలి. ఏంటంటే మీ ర్యాంక్ అనేది 500 బిలో ఉండాలి. ఏ కేటగిరీ అయినా గానీ. ఓకేనా? 500 బిలో ఉంటే అప్పుడు మాత్రం మీకు ఫస్ట్ ఆప్షన్ పెట్టేసుకున్నా గానీ మీకు ఎస్‌వీలో కంప్యూటర్ సైన్స్ అనేది పక్కా వస్తుంది. ఓకేనా? సో, ఇది మీకు చెప్పాలనుకుంటే మాత్రం నేను ఇది క్లోజింగ్ ర్యాంక్స్ అంటే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ ఉంటుందో అంటే లైక్ హై ర్యాంక్స్ ఏ కేటగిరీ ఉన్నా గానీ మీకు మనకేంటి అంటే ఎస్సీ, ఎస్టీకి మనకేంటి అంటే రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మీరు స్టిల్ 1500 ఉన్నా గానీ ట్రై చేయండి. ఓకేనా? ఎస్టీ వాళ్ళైతే 1600 ఇన్‌కేస్ ఓసీ వాళ్ళు ఉంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ ఉంటే ఓసీలో మీరు 1400 దాకా ట్రై చేయండి. ఈడబ్ల్యూఎస్ లేకపోతే మాత్రం 1100 అనేది లాస్ట్ మీకు. ఓకేనా? సో, ఇది. ఇంకా బీసీఏ విషయంకొస్తే 850 ఉన్నా మీరు ట్రై చేయండి. బీసీబీకి ఏంటి అంటే 900 ఉన్నా ట్రై చేయండి. అండ్ బీసీడీకి 1100 ఉన్నా ట్రై చేయండి. బీసీఈకి కూడా 750 ఇలా ఉంటే ట్రై చేయండి. ఎందుకంటే మీకు సేమ్ లోకల్ రీజియన్ అవుతది కాబట్టి మీకు సీట్స్ అనేది రిజర్వ్ చేసుంటారు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా పెట్టాలనుకున్నా గానీ ఈ ర్యాంకింగ్స్‌కి ఏంటంటే హై ర్యాంకింగ్స్‌కి వాళ్ళకివ్వరు. బెటర్ ర్యాంక్ లో ర్యాంక్స్ ఉంటేనే నాన్ లోకల్ వాళ్ళకి ఎస్‌వీలో ఇస్తారు. మీరు లోకల్ రీజియన్ స్టూడెంట్స్ అయితే మీకేంటి అంటే ఈ నేను చెప్పిన క్లోజింగ్ ర్యాంక్స్ మీకుంటే మీరు పెట్టేసుకుంటే మీకొచ్చేస్తుంది. సో, ఇది వీడియో అయితే ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.